చీకటి కోట. ఆ కోట గురించి ఎప్పటి నుంచో ఊరిలో ఓ గట్టి నమ్మకం ఉంది, ఒకసారి వెళ్ళినవాడు తిరిగి రాడు. ఈ కోట ఊరి చివర, పెద్ద అరణ్యానికి మధ్యలో ఉంది. 100 ఏళ్ల క్రితం అక్కడ ఓ రాజు నివసించేవాడు. కాని ఒక రాత్రి, రాజు కుటుంబం అంతా సుడిగాలిలా మాయమైంది. అప్పటినుంచి ఆ కోట చెరువులా నిశ్శబ్దంగా నిలిచిపోయింది. సాహితి అనే యువతి, హైదరాబాదు నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్. ఆమెకు పాత నిర్మాణాల మీద మక్కువ. ఆ కోట గురించి విన్న వెంటనే ఊరిలోకి వచ్చింది. ఆమెను స్థానికులు హెచ్చరించారు. అక్కా, ఆ కోటకి వెళ్ళకండి. పగలు అయినా, దాని చీకటి మనసు మింగేస్తుంది అని ఓ వృద్ధుడు చెప్పాడు. ఆమె నవ్వింది. చూడకుండా నమ్మాలా అంకుల్? నిజంగా ఏదైనా ఉందంటే, నా కెమెరాలో కనిపించాలి. రెండో రోజు ఉదయం ఆమె కోటవైపు ప్రయాణం మొదలుపెట్టింది. మిగిలిన వాళ్లెవరూ వెళ్లలేరు. ఆమె ఒంటరిగా వెళ్ళింది. కోట చుట్టూ గడ్డిమైదానాలు, శుష్క వృక్షాలు. జల్లెడ కాంతిలో కోట కళ్ళు కలిపేలా వెలిగింది. కోట లోపల అడుగుపెట్టగానే ఒక చల్లటి గాలి తాకింది. అయితే అది సహజంగా అనిపించలేదు. మంటల్లోంచి వెలువడిన చలిగా ఉంది. గోడలు పాడైపోయాయి. కానీ చాటులోంచి ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. కెమెరా తీసి ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఫ్లాష్ మెరుపు పడే ప్రతి దృశ్యంలో, కెమెరా వెనకాల ఏమో కదులుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఒక మూల కిచెన్ లాంటి చోట కెమెరా జామ్ అయింది. తెరపై ఒక్క మెరుపు, ఒక నల్లని నీడ, ఆమె వెనుక. వెనక్కి తిరిగినప్పుడు ఎవరూ లేరు. కానీ గోడ మీద బొచ్చు బొచ్చుగా రక్తపు చేతిముద్రలు కనిపించాయి. ఆమె గుండె బరువెక్కింది. ఇది ఎవరైనా ప్లాన్ చేశారా అనుకున్నా. అక్కడికి ఎవరూ రావటం లేదనేది నిజం. కోట మధ్యలో పెద్ద మందిరం ఉంది. అక్కడ ప్రవేశించిన వెంటనే కడుపు లోతుల్లోంచి ఓ అరుపు వినిపించింది, భయానకంగా, బాధతో నిండి, శరీరం విరిగిపోతుందనేలా. కెమెరా నిండా ఏవో పరిమళాలు దూసుకొచ్చాయి, పురుగు తిన్న మాంసం, చనిపోయిన శరీరం వాసన. మాటలు వినిపించాయి, ఎందుకు వచ్చావు? ఆమె నోరు తెరిచి చూడగా, మందిరం లోపల ఒక యువతి బంధించబడి ఉంది. తెల్ల చీర, గుండెల్లో రక్తపు మచ్చలు. ఆ యువతి ముఖం, సాహితి ముఖానికే పోలి ఉంది. ఒక్కసారిగా ఆ దెయ్యం ఆమెవైపు దూసుకొచ్చింది. కళ్లలో నుంచి నల్లటి నీరు కారుతోంది. గళం కదలకుండా మాట్లాడుతోంది, నేను నీవే. నువ్వే నేను. గత జన్మలో నువ్వే నా శత్రువు. ఇప్పుడు తిరిగొచ్చావు. ఆమె స్పృహ కోల్పోయింది. అనుకోకుండా ఆమె 2 రోజుల తరువాత కోట బయట అపస్మారక స్థితిలో కనిపించింది. ఊరి ప్రజలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాని ఆమె మాట్లాడటం మానేసింది. ఎప్పుడూ అయినా ఒకే మాట, ఆ దెయ్యం, నా రూపంలో, నన్నే వెంటాడుతోంది. నేను నిజంగా ఎవరు? కోట ఇప్పటికీ అక్కడే ఉంది. కాని ఆ తర్వాత ఎవరూ ఆమెలా గడపడానికి ముందుకు రాలేదు. ఒక రహస్యం మాత్రం మిగిలిపోయింది, ఆ దెయ్యం సాహితి రూపంలో ఎందుకు కనిపించింది? చివరిగా ఆమె రాసిన డైరీలో ఇలా ఉంది. ఈ కోటకు నేను తొలిసారి రాలేదు. నా కలల్లో ఇది ఎప్పుడూ ఉంటుంది. ప్రతి రాత్రి, ఓ యువతి నన్ను పిలుస్తుంది. ఇప్పుడు తెలుసుకున్నాను, అది నేను కాదనే నిజాన్ని. ఆమె నా గతజన్మ. ఆమె తన అన్యాయ మరణానికి నన్ను బాధ్యురాలిగా చూస్తోంది.